హాయ్ అండి, వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్. టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకునే ఆలు అండ్ ఎగ్ కట్లెట్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక 13 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బంగాళదుంపలు పెద్దవి ఒక 4 తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని ఉడకపెట్టి తొక్కు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీదకి తురుముకునేది పెట్టుకొని ఒక ఎగ్ తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని ఇలా తురుముకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలోకి బంగాళదుంపల్ని మెత్తగా స్మాష్ చేసుకున్న దాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే ధనియాల పొడి ఒక స్పూను, మిరియాల పొడి ఒక స్పూను, కారం కూడా ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, దానిలోకి కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. మొత్తాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకొని కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టి ఇప్పుడు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక చేతికి కొంచెం ఆయిల్ తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని కట్లెట్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ని బీట్ చేసుకున్న దానిలో ఒకసారి ముంచి, అలానే బ్రెడ్ని నేను మిక్సీ వేసుకొని పొడి చేసుకున్న దానిలో కూడా ఒకసారి ముంచి దాన్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక కట్లెట్ని ఆయిల్లో వేసుకోవాలి. వాటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.